మందిరంలోకి వెళ్ళవలసిన నేను నా స్నేహితుల ఆ స్నేహాన్ని బట్టి వారుకెళ్ళి మందు తాకి ఇంట్లో పడిపోయారు. నా కుటుంబం అంతా మందిరంలో ఉంది, నేను మాత్రం బ్రాందీ షాప్ లో తాగేసి ఇంటికాడ ఒక రూమ్ లో పడిపోయి, వీడు వ్యభిచారుడు, వీడి దొంగ, లేకపోతే వీడు ఎక్కడికి వెళ్తే ఆ కుటుంబం పాడైపోద్దని నిందలు ఎన్నో వేశారు. ఆ వ్యక్తులు ఎవరని చెప్పడానికి కాదు గాని ఇటువంటి నిందలు అనేక మంది అయిన వారు విడిచిపెట్టిన రోజులు ఉన్నాయి. కట్టు పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు. కానీ ప్రభు దగ్గర ఒకటి కనిపెట్టాం, ప్రభువా నీ కోసం వస్తే ఎన్ని నిందలను వస్తాయి, కానీ ఈ నిందలను మాకు ఆశీర్వాదకరం మారుస్తావని ఒక్క ప్రార్థన మేము ప్రభు దగ్గర ఏడ్చేవాళ్ళం. బయట మనుషుల మాట చూస్తే దేవుడు నమ్ముకున్నాడు ఏం చేశాడని కొంతమంది, మరి కొంతమంది ఏమో ఉన్నాయి అలాగా ఎంతకాలం ఉంటుందని కొంతమంది ఎగతాళి చేయడం, సేవకు లేని వారు కూడా ఉన్నాయి అలాగా అన్న మాటలు విన్నప్పుడు దేవుని దగ్గర ఏడ్చి నాకు సాక్ష్యం కావాలి ప్రభువా, నీ చిత్తం అయితే నా తల్లి పట్ల సాక్ష్యం కావాలని నా తల్లిని తీసుకుని 5వ సంవత్సరం ఆరోగ్యశ్రీ చేయిస్తే సరే అంత బాగుంది కదా అనుకుంటే చేయించిన 3 నెలలకి ఆ బిడ్డను కోల్పోయామని. ఆ బిడ్డ చనిపోయింది. అప్పటి వరకు ఎత్తుకుని పెంచిన ఆ బిడ్డ ఆ రక్తం కక్కుతూ ఆ ఇన్ఫెక్షన్ ద్వారా మా చేతుల్లో ఆ బిడ్డ చనిపోయింది, నా చేతుల్లో చనిపోయింది. దేవుడు అద్భుతంగా కరెక్ట్ గా సంవత్సరానికి మరలా అదే నెలకు దేవుడు చక్కటి బిడ్డను, మొదట మేము ఏ బిడ్డ రూపాన్ని కోల్పోయామో అదే బిడ్డ జిరాక్స్ టు జిరాక్స్ అలా బిడ్డను దింపేయడం. దేవుని స్తుతించామన్నా, అదే రూపంతో దేవుడు ఇచ్చాడు, అదే రూపం అన్న. వచ్చి కూడా కొద్ది రోజులు అవుతుంది సార్, మండపేట సార్ మాది. ఓకే, మేము ఇక్కడ వచ్చి కొద్ది రోజులు అవుతుంది సార్. పని గురించి పెద్ద తిరుపతి వెళ్ళాను సార్. అక్కడ ఒక రెడ్డి గారి ఇంట్లో వంట చేశాను సార్. వంట చేస్తే పారాలిసిస్ స్ట్రోక్ ముందు వచ్చింది సార్, తర్వాత తగ్గాక మళ్ళీ వెళ్ళాను సార్, మళ్ళీ వచ్చింది సార్, మళ్ళీ పక్షపాతం వచ్చింది, రెండోసారి కూడా వచ్చింది సార్. ఆయన వైద్యం చేయించి ఒకసారి కరోనా ముందు చేశారు సార్, 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది సార్. తర్వాత ఈయన చేయితే 1,70,000 ఉంది సార్. ఇక్కడికి వచ్చాం సార్, 2 మనుషులు పట్టుకుని నడిపించేవారు సార్. ఓకే, అయ్యగారు మాకు తెలుసున్న దాని మీద అక్కడ ఉన్నప్పుడు కొంచెం పరిచయం ఉంది. ఓకే ఓకే, దాని మీద ఇదైతే ఈయన ఎక్కడికి వచ్చాడని ఇంటికి వచ్చి అయ్యగారు తైలాభిషేకం చేసి రాజుగారు మీరా అని చెప్పి గుర్తించి ప్రార్థన చేశారు సార్. 6 సతీమణి గారు వచ్చారు సార్, అమ్మగారుని బెడ్ లో కూడా సన్నిధిలో ప్రార్థన చేశారు సార్. ఆ ప్రార్థన వాళ్ళు ఇద్దరు పట్టుకుంటూ నడిచి ఊరిని కాస్త సన్నిధికి వస్తామని అయ్యగారు ప్రార్థన చేశారు సార్. జనవరి లాస్ట్ కల్లా నడుస్తారని అన్నారు సార్. అలాగే నేను స్వదాగా నడిచి వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. సో మీరు 2 చేతులు ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు మిమ్మల్ని, ఈ రోజు ఎవరు పట్టుకోకుండా మందిరానికి వస్తున్నారు. కింద పైన మెట్లు మీరు ఒక్కళ్ళు ఎక్కేస్తున్నాను సార్, మీరు ఎక్కువ చేస్తున్నారు. అవును సార్, ప్రార్థనలో అంత ప్రతిఫలం ఉంది సార్. మంచిది, నేను స్వస్థత పొందాను సార్. 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాల మధ్య నుంచి మేడపడిలో ఉండేవాళ్ళం అండి, జడ్ మేడపడుల్లో ఉండేవాళ్ళం అండి. అక్కడి నుంచి ఇక్కడికి దేవుడు తీసుకొచ్చాడండి మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా మేలు, దేవుడు చాలా మేలు చేశాడండి. ఆ బిడ్డనే మగ బిడ్డని ఇచ్చాడండి. మగ బిడ్డకేమో పుట్టుకలోనే 6వ నెలలో స్కానింగ్ లో అమ్మ బ్రెయిన్ ఎదగలేదమ్మా అనేసి అన్నారండి. అన్న తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించమన్నదండి చారిక్రామ్ హాస్పిటల్లోనండి. బ్లడ్ టెస్ట్ 15,000 కట్టి బ్లడ్ టెస్ట్ చేయించామండి. చేయితే ఆ బ్లడ్ టెస్ట్ లో రిస్క్ అని వచ్చిందండి అయ్యారు. లో రిస్క్ అని వస్తే ఏం పర్వాలేదమ్మా, మందుల ద్వారా తగ్గిపోద్ది, అయ్యే కంతులు ఉన్నాయమ్మా, పొక్కులు కంటా ఉన్నాయి, అలాగే ఇలాగని అనేవారండి. చిన్న పొక్కు కూడా లేదండి. స్తోత్రం, మంచిది. సో ఇక్కడికి వచ్చి ప్రభు కుమార్ సేవకుల దగ్గర మీరు ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడి కార్యాలన్నీ చేశాడు మీ జీవితం. మంచిది, మీరు దేవుడి మందిరం విడిచిపెట్టకుండా ఆయన పాదాల దగ్గర నమ్మకంగా ఉండండి, మీ కుటుంబాన్ని ఇంకా దేవుడు ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరితో మరొకసారి మంచి సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు మన కొరకు నిలబెట్టారు. ఈ సాక్ష్యం మీ జీవితాలని ప్రభువులో ప్రభావితం చేస్తుందని ఆశిస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు చూస్తున్నటువంటి సేవకుల పేరు ప్రభు కుమార్ గారు. ప్రభువుని ఎరగక ముందు లోకానుసారమైనటువంటి జీవితంలో పడి శ్రమల గుండా వెళ్లి ఎన్నో ఆటుపోట్లు, శోధనలు, ఇబ్బందులు పడి
తన మీద దేవుని ప్రణాళిక ఉందన్న విషయం గ్రహించకుండా లోకంలో ఎక్కువ సంవత్సరాలు గడిపారు. కానీ దేవుడు తన పని కొరకు ఎన్నుకోవడానికి ఆ శ్రమల గుండా తీసుకొచ్చి నిలబెట్టారు. 18 సంవత్సరాలు తన తల్లి గర్భశోకం అనుభవించింది. 18 సంవత్సరాల తరువాత దేవుడు తనని ఈ భూమి మీద తీసుకొచ్చారు. ఆయన జన్మలో కూడా ఒక మంచి ప్రణాళికని దేవుడు ఉంచాడు. ఈరోజు నేను వారి గురించి మాట్లాడడం కాదు, వారి ద్వారానే వారి జీవిత అనుభవాన్ని యేసు ప్రభు వారు తన జీవితానికి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఏ ప్రకారంగా వెలిగించబడిందన్న విషయాన్ని, ఈరోజు ఆయన పరిచర్య ఎలా కొనసాగుతుందన్న విషయాన్ని ఆయన ద్వారా మీతో దేవుడు మాట్లాడించబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా చూడాలని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. సేవకుల్ని పరిచయం చేస్తాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చాలా సంతోషం బ్రదర్, మీరు మీ సాక్ష్యాన్ని కొంత నాతో పంచుకున్నారు. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని తన సేవకు నిలబెట్టుకోవడం, శ్రమల కొలిమిలో నుండి మిమ్మల్ని తయారు చేసుకొని ఈరోజు ఆయన పాత్రగా వాడుకోవడం నేను గ్రహించాను. మీరు నాతో పంచుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళతో పంచుకోండి. మీ సాక్ష్యం వాళ్ళందరినీ బలపరుస్తుందని ఆశిస్తున్నాను. ఈ సాక్ష్యం చెప్పడానికి మీరు ముందుకు వచ్చినందుకు మరొకసారి ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ప్రభుకుమార్ అన్న. నా యొక్క జీవితాన్ని ఈరోజు ఈ సాక్షి రూపంగా తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఈరోజు దైవజనులుగా మిమ్మల్ని మా యుద్ధకు నడిపించిన విధానం బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాను. ఈ లైవ్ ద్వారా కూడా దేవుడు తన మహిమను కనబరచాలని ఆశపడుతున్నాను. అయితే మా జీవిత సాక్ష్యాన్ని ముందు తెలియజేస్తానన్నా. అయితే మేము పుట్టక ముందు నా తల్లిదండ్రులు పూర్తి హైందువులుగా విగ్రహారాధన పరిస్థితుల మధ్య బ్రతుకుతుండేవారు. మాది నేటివ్ ప్లేస్ వచ్చి కృష్ణా జిల్లా మచిలీపట్నం అన్న మాది. మచిలీపట్నంలో నా తల్లిదండ్రులు వారు వివాహమైన తర్వాత ఒక కుమార్తె పుట్టిందని. ఒక కుమార్తె పుట్టిన తర్వాత మరలా నా తల్లికి మరలా పిల్లలు లేరు. ఇంచుమించు 18 సంవత్సరాల వరకు నా తల్లికి పిల్లలు లేరని. ఈ 18 సంవత్సరాలు కూడా నా తల్లి ఎన్నో పూజలు, వ్రతాలు, ఎన్నో తన యొక్క ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా నిలువు దోపిడి, పెద్ద తిరుపతంటూ చిన్న తిరుపతంటూ ఎన్నో పూజలు చేసింది నా తల్లి. తెలిసిన దేవుడు అందరి దగ్గరికి వెళ్ళిందని. ఏ దేవుడు మాట్లాడింది లేదు. చివరి 18వ సంవత్సరంలో నా తల్లి యొక్క గర్భసంచి పాడైపోయింది. పుండు పట్టి పాడైపోతే ఆమెకి ఏమి తింటున్న వాంతులు అయిపోతున్న పరిస్థితి. వెంటనే విజయవాడ దగ్గర అమెరికన్ క్రిస్టియన్ హాస్పిటల్ ఒకటి ఉందన్న ఉయ్యూరులో. హాస్పిటల్ తీసుకెళ్లి చూపిస్తే ఈమె గర్భసంచి పూర్తిగా పాడైపోయిందని చెప్పారు. వెంటనే గర్భసంచి తీసేయాలి, లేకపోతే ఆమె పెద్ద ప్రాణానికి ఆ స్ప్రెడ్ అయిపోతుంది ఆ ఇన్ఫెక్షన్ అని చెప్పి వెంటనే చెప్పగానే వెంటనే హాస్పిటల్ జాయిన్ చేస్తే సరే అని అమౌంట్ కట్టించేసుకుని హాస్పిటల్ జాయిన్ చేసేసారన్న. ఆ నైట్ నా తల్లి ఏడుస్తుందన్న. ఎందుకంటే మా నాన్నగారి అన్నదమ్ములు 80 అన్నదమ్ములు అన్న. అందరికి చక్కటి మగపిల్లలు, ఆడపిల్లలు, చాలా కుటుంబం చాలా పెద్దది. కానీ మా నాన్నగారు 3వ ఆయన అయినప్పటికీ మగపిల్లలు లేరు. అయ్యో నాతో ఆగిపోతుంది ఏంటి వంశం అన్న ఒక బాధ నా తల్లిని వేధిస్తుంటే ఆ రాత్రి ఒక నర్సు వచ్చి, అమ్మా తెల్లారు 5 గంటలకు ఆపరేషన్, నువ్వు సిద్ధంగా ఉండు అన్నట్టంటే నా తల్లి ఏడుపు చూస్తున్న ఆ నర్సు అంది, అమ్మా ధైర్యంగా ఉండు, ఇదిగో యేసు ప్రభు ఫోటో చూడటుంది, అది క్రిస్టియన్ హాస్పిటల్ అవడం వలన అక్కడ ఒక ఫోటో చూసి నా తల్లి ఒక చిన్న ప్రార్థన చేసుకుంది. ప్రార్థన అంటే నా తల్లికి తెలియదు, వాక్యం అంటే తెలియదు. కానీ ఆ టైంలో ఆ నర్సు చెప్పిన మాట, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో అన్న మాట వెంటనే నా తల్లి పండుకుంటూ ఆ ఫోటో వైపు చూసి, అయ్యా నీవు దేవుడు అంట, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని ఒక చిన్న మాట చెప్పింది. ఆ మాట విన్న దేవుడు ఆ రాత్రి ఒక దర్శనాన్ని నా తల్లి చూస్తుందన్న. ఒక తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక వ్యక్తి వచ్చి నా యొక్క తల్లి ఆ మంచం మీద ప్రక్కన ఉంచుని, అమ్మ లేపుతున్నాడు, అమ్మ లేగు అంటుంటే లేచి నా తల్లి కూర్చుందన్న. కూర్చున్న తర్వాత ఆయన అంటున్నాడు, ఒక గ్లాస్తో రక్తం లాంటిది ఇచ్చాడు. అమ్మ ఇది నువ్వు తాగు, ఇది బాగుంటుందమ్మా అంటే నా తల్లి అంటుంది, అయ్యా ఏమి తాగునా నాకు వాంతులు అయిపోతున్నాయి, నాకు వద్దయ్య అంటే, లేదు లేదు ఇది నా రక్తం తాగమంటే ఆ దర్శనంలో నా తల్లి తాగింది, పండుకుంది. పండుకున్న తర్వాత ఉదయం 5 గంటల అవగానే నర్సు వచ్చి లేపింది, అమ్మ ఆపరేషన్ టైం అయింది పదా అనగానే నా తల్లిని తీసుకువెళ్ళింది. డ్రెస్ చేంజ్ చేసి ఆపరేషన్ డ్రెస్ వేశారు. ఆ బల్ల మీద పండుకోబెట్టి స్కానింగ్ చూస్తా ఉన్నారు. ఈ గర్భసంచి ఎలా పాడైపోయింది, ఎటు పక్క నుంచి తీసేయాలి అని చూస్తుంటే అంతకు ముందు రోజు చూసిన పాడైపోయిన గర్భసంచ వీరు ఆపరేషన్ టైంలో చూస్తున్నప్పుడు అది బాగున్నట్లు కనపడిందని. ఒక రోజు తేడాలోనే, ఒక నైట్ తేడాలో ఏంటి మార్పు, ఏం జరిగింది అంటే వాళ్ళు వెంటనే ఆపండి అనేసి ఆ తల్లిని బల్ల మించి దింపి మరలా 2వ సారి మరలా చేస్తారు స్కాన్. వెంటనే చూస్తే అసలు పుండు అంటూ గర్భసంచికి లేదని.
వెంటనే డాక్టర్లు అడిగారు, ఏం జరిగింది, ఏం వేసుకున్నావు మందులు? నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, మీ దగ్గరే కదా ఉన్నా అంటే నా తల్లితో ఆ డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీ గర్భసంచి బాగుంది, ఏం జరిగింది? అయ్యా ఒక దర్శనం చూచానయ్యా, ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇలాగా ఒక గ్లాస్ తో రక్తం లాంటిది ఇచ్చాడని నా తల్లి చెప్పినప్పుడు ఆ డాక్టర్లు కూడా చెప్పిన మాట యేసు ప్రభువుని దర్శించాడని స్పష్టంగా వాళ్ళు చెప్పారన్న. అప్పుడు నా తల్లి, ఎస్ ప్రభు నీవు గొప్ప దేవుడివి, నా దేవుళ్ళు కాపాడలేదు, నా దేవుళ్ళు బాగు చేయలేదు, నా పాడిపిన గర్భసంచి నీవే బాగు చేసావని అప్పుడు ఒక మొక్కుబడి నా తల్లి చేసుకుందాను. నాకు బిడ్డల పుడితే నీ పేరు పెట్టుకుంటానని ఒక చక్కటి ఆ మొక్కుబడి నా తల్లి చేసుకుంది. ఆ సంవత్సరమే దేవుడు గర్భం తెరిచి ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. ఆ బిడ్డకి యేసు వరప్రసాద్ అని నా తల్లి పేరు పెట్టుకుంది. యేసుక్రీస్తు ఇచ్చిన వరమని యేసు వరప్రసాద్ అని పెట్టింది. తర్వాత చక్కటి ఎంత బాగుంది అనుకుంటే, చాలు నాకు బిడ్డలు చాలు అనుకుంటుంటే ప్రభు మరలా దర్శనం ఇచ్చి నా తల్లితో మాట్లాడుతున్నాడు, అమ్మా నీకు 2వ కుమారుని ఇస్తానమ్మా. అప్పటికి నాకు అక్కడ మా అక్కకు ఉన్న మొదటి కుమార్తె తను చాలా వయసుకు వచ్చింది, తాను కూడా తన యొక్క వివాహం అయిపోయింది. మొదట పుట్టినటువంటి కుమార్తెకి అప్పటికే 18 ఏళ్ళు అయిపోయింది, 18 సంవత్సరాలు ఆమె పుట్టి. అవునా? ఈ 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు పుట్టినటువంటి కుమారుడు, ఆయన తర్వాత మరలా దేవుడు మళ్ళీ ఇంకో కుమారుని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ మొదటి కుమారుడు పుట్టిన 5 సంవత్సరాలకి 2వ కుమారుడుగా దేవుడు నన్ను ఇచ్చాడు అన్న నా తల్లికి. మీ 2వ కుమారుడు? అవునా. ఓకే, అంటే మొదటి కుమార్తెకి మీకు 23 సంవత్సరాలు తేడా. ఓకే, అలాగే నా ఇక జీవితం ప్రారంభించబడింది. నా తల్లి నామకార్థంగా మందిరానికి వెళ్తుంది వస్తుంది, దేవుడు చేశాడని నామకార్థంగా నమ్ముకుంది. నేను పుట్టిన 14 నెలలు వచ్చేటప్పటికన్నా మా నాన్నగారికి హార్ట్ కంప్లైంట్ వచ్చింది. మా నాన్నగారు లారీ డ్రైవర్ చేసేవారు. ఆ అలవాట్ల వలన ఆ వాల్స్ పాడైపోయి గుడివాడలో లారీ డ్రైవింగ్ చేసేవారు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు చెప్పారు, ఈయన వాల్స్ పూర్తిగా బ్లాక్ అయిపోయాయండి. వెంటనే ఈయన బ్రతకడం చాలా కష్టం, ఎందుకంటే అప్పుడు ఉన్న వైద్య పరిజ్ఞానం ఇప్పుడున్నంత అప్పుడు లేదన్న. ఆ టైంలో వాళ్ళు చెప్పారు, 3 రోజుల కన్నా ఎక్కువ బ్రతకడు, మీ ఆస్తులుంటే రాసేసుకోండి, మీ దూర బంధువులు పిలిపించుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్పారు. వెంటనే నా తల్లి ఏడవడం ప్రారంభించింది. పాడైపోయిన గర్భసంచి నుంచి 2 పెద్దలను పుట్టించావు కదా, ఈ రోజు నా భర్తను పిలుచుకుంటే నా బంధువులకి ఏమని చెప్తానయ్యా అని ఏడుస్తూ ప్రారంభిస్తే దేవుడు ఒక మాట, ఒక స్వరం నా తల్లికి వినపడిందన్న, అమ్మా ఏడవకో, నీ బిడ్డల కష్టార్జితం తిని వరకు నీ భర్తను ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ మాటను పట్టుకున్న తల్లి ఏడవడం మానేసి వెంటనే హాస్పిటల్ నుంచి మళ్ళా మచిలీపట్నం నా తండ్రిని తీసుకొచ్చేసి ఒక చిన్న వైద్యంతో, ఆర్ఎంపీ వైద్యంతో మళ్ళా దేవుడిచ్చిన ఆరోగ్యం, ఆయుష్కాలం అన్న ఇంచుమించు 18 సంవత్సరాలు నేను ఎదిగి నా కష్టార్జితంతో నా తండ్రికి ఆహారం పెట్టుకునే వరకు దేవుడు ఇచ్చాడు. ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాట నా తండ్రి పట్ల రుజువు చేశాడు. అలా కుటుంబరీత్యా దేవుడు నన్ను పెంచుతూ ఉన్నాడు, నా తండ్రి కష్టపడుతున్నాడు. ఏ పని చేస్తాడో లేదో తెలీదు, కానీ 13 సంవత్సరాలు సిటీ బస్ తోలారన్న మా నాన్నగారు మచిలీపట్నం. మరలా బ్రతికిన తర్వాత ఆ 13 సంవత్సరాలు సిటీ బస్ చేస్తూ మమ్మల్ని పెంచి, తర్వాత ఆయన ఇంకా బలహీన అవుతున్నప్పుడు మళ్ళా మా చేతి పని దేవుడు ఇచ్చాడు. ఆ పని ద్వారా నా తండ్రికి పోషించుకుంటుంటే వ్యాపార నిమిత్తం మేము మండపేట వచ్చేసాము. మండపేట వచ్చిన తర్వాత ఒక చిన్న వ్యాపారం రోడ్డు ప్రక్కన బ్రాందీ షాప్ దగ్గర ఒక మిక్చర్ బండి వేసుకుని ఆ వ్యాపారం ప్రభు నాకు ఇచ్చాడు. అది నేర్చుకుని నా తండ్రికి పెట్టి పోషించుకుంటూ ఉంటే మేము 96 మండపేట వచ్చేసాము. వచ్చి 4 సంవత్సరాలు కష్టపడుతున్నాం. నా తండ్రితో నాతోనే ఉన్నాడన్న. 2001 దేవుడు నా తండ్రిని పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు కారణం ఏంటో కొన్ని విషయాలు నా ప్రభు నాతో మాట్లాడాడు. 2000 సంవత్సరంలో ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాళ్ళం, నామకార్థంగా వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. 2020 ఆ సంవత్సరం జనవరి 19 31st నైట్ అన్న మందిరంలోకి వెళ్ళవలసిన నేను నా స్నేహితుల ఆ స్నేహాన్ని బట్టి వారుకెళ్ళి మందు తాకి ఇంట్లో పడిపోయాను. ఇంట్లో తీసుకెళ్లి పడేశారు. నా కుటుంబం అంతా మందిరంలో ఉంది, నేను మాత్రం బ్రాందీ షాప్ లో తాగేసి ఇంటికాడ ఒక రూమ్ లో పడిపోయాను. ఆ సంవత్సరం ప్రభువు చూచాడు. నేను చేసిన తప్పిదకి మేము తెలియదు, కానీ 2001 9వ తారీఖున సెప్టెంబర్ 9వ తారీఖు నా తండ్రిని కోల్పోయాను. కోల్పోయి దేవుని దగ్గర ఏడ్చామన్నా. ఏంటి ప్రభు అంటే, నువ్వు చేసిన తప్పు అని నా యొక్క తప్పిదాలు ప్రభు చూపించాడు. కానీ వెంటనే మార్పు తెచ్చుకోలేదు. మళ్ళీ అందరూ అన్నారు,
మీ ఇంట్లో కీడు జరిగింది కదా, ఒక మేలు జరిగితే, ఒక శుభకార్యం జరిగితే బాగుండు అన్నారు. ఆ సంవత్సరం 2002లో నా యొక్క అన్నయ్యకి వివాహం చేస్తే మా అక్కయ్య గారి అమ్మాయినే అన్నయ్యకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. మేనరికం చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్కే పాప పుట్టింది. అంతా సంతోషంగా ఉంది. కానీ మా వ్యసనాలు మానలేదు, నా అలవాట్లు మానలేదు. కానీ ఆ బిడ్డ పుట్టిన 3 నెలల్లోనే ఆ బిడ్డకి హార్ట్ కంప్లీట్ వచ్చింది. దేవుడు మీ అమ్మగారి విషయంలో అద్భుత కార్యం చేసినా, మీ నాన్నగారిని దేవుడు బ్రతికించినా, మీ వ్యసనాల్లో పడిపోయి దేవుడిని మాత్రం గుర్తించలేదు. ఆయన చేసినటువంటి కార్యాలు మాత్రం గ్రహించట్లేదు. అలా నడిపిస్తున్న నా జీవితంలో ఆ బిడ్డకి ఎప్పుడైతే హార్ట్ కంప్లైంట్ వచ్చిందో, ఆ బిడ్డ కోసం తిరగని హాస్పిటల్ అంటూ లేదని. ఆ బిడ్డ హార్ట్ ఆపరేషన్ చేయించాలి. ఎక్కడికి రాజమండ్రి మొదలుకొని పుట్టపర్తి వరకు, హైదరాబాద్, ఎక్కడ పిల్లలకు ఆపరేషన్ చేస్తారంటే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళేవాడు. ఆ బిడ్డ ఏడిస్తే నీలం కలర్కు మారిపోయేదని. అటువంటి బిడ్డని ఎత్తుకుని రోజు కష్టపడటం, ఆ డబ్బులు హాస్పిటల్కి పోయడం, అంత కఠినమైన పరిస్థితులు. ఎలాగైతే ఆపరేషన్ మేము చేయించామన్నా 5వ సంవత్సరం వచ్చేతో ఆరోగ్యశ్రీలు చేయిస్తే సరే అంత బాగుంది కదా అనుకుంటే, చేయించిన 3 నెలలకే ఆ బిడ్డను కోల్పోయామని. ఆ బిడ్డ చనిపోయింది. అప్పటి వరకు ఎత్తుకుని పెంచిన ఆ బిడ్డ ఆ రక్తం కొక్కుతూ ఆ ఇన్ఫెక్షన్ ద్వారా మా చేతుల్లో ఆ బిడ్డ చనిపోయింది. నా చేతుల్లో చనిపోయింది. ఎందుకనో తెలియదు. ఇట్లా నా తప్పిదాలకు దేవుడు ఒక శిక్షను విధించాడేమో అని నాకు అర్థమైంది. ఎప్పుడైతే ఆ బిడ్డను కోల్పోయామో, ఆ బిడ్డను కోల్పోయిన తర్వాత అందరూ ఏడుస్తుంటే మేము కూడా కన్నీళ్ళు కారుస్తున్నాం. ప్రభు ఏంటి ఎన్ని కార్యాలు చేస్తావు అంటే, దేవుడు స్పష్టంగా చూపించాడు. ఇది నువ్వు చేసిన తప్పిది. నా మందిలో ఉండవలసిన సమయం ఎక్కడ ఉన్నావు, నీ కష్టాజీతం ఎక్కడ ఖర్చు పెట్టు అని దేవుడు స్పష్టంగా చూపిస్తూ వచ్చాడు. దేవుని దగ్గర క్షమాపణ అడిగి మరలా ప్రభు నా తప్పిదాలు తెలుసుకుని నా యొక్క వ్యసనాలను విడిచిపెడతానని దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత మేము మండపేటలో వెళ్తున్న అపోస్తుల పరిచయలో దైవజనుడు ప్రసాద్ పాల్ అన్న గారు, దైవజనుడు ఆదివారం హస్తనిక్షేపణ చేస్తా వచ్చి ఆ ప్రార్థన చేస్తున్న టైంలో మాకు వాగ్దానాన్ని విడుదల చేసేవారు దైవజనుడు. మరుసటి సంవత్సరానికి నీ బిడ్డని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అన్న మాట చెప్పారు. ఆ మాటలను పట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రభువా నా తప్పిదాలు క్షమించి మరలా ఆ గాయాన్ని కట్టడానికి నువ్వు కార్యం చేస్తున్నామని స్తుతించామని. దేవుడు అద్భుతంగా కరెక్ట్ గా సంవత్సరానికి మరలా అదే నెలకు దేవుడు చక్కటి బిడ్డను, మొదట మేము ఏ బిడ్డ రూపాన్ని కోల్పోయామో అదే బిడ్డ జిరాక్స్ టు జిరాక్స్ అలా బిడ్డను దింపేయడం. దేవుని స్తుతించామన్న. అదే రూపంతో దేవుడు ఇచ్చాడు. అదే రూపం అన్న. దేవుని చిత్తమైతే ఆ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాను. తప్పనిసరి. దేవుడు అద్భుతంగా ఆ బిడ్డను ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర స్తుతించడం ప్రారంభించాం. నేనైతే పరిచయం జరిగిస్తే అక్కడ ఆ సేవకుని దగ్గర పరిచయలో ఉంటానే ఉండి నేను వ్యాపారం ఆ మిక్చర్ బండి చేసుకుంటూ, కొంతమంది స్నేహాన్ని బట్టి ఫైనాన్స్ పార్ట్ చీట్ ఫండ్ అన్నది ప్రారంభించానన్న. తర్వాత 2000 ఆ పరిస్థితుల మధ్యలో నా కుటుంబాన్ని దేవుడు, నాకు చక్కటి వివాహం దేవుడు జరిగించి, అన్యుల కుటుంబంలో పుట్టిన నా యొక్క భార్యని కూడా దేవుడు తన ప్రణాళిక చేత నాతో చేరపరిచి దేవుడు మమ్మల్ని ఒక ఆశీర్వాదకరంగా బిడ్డలతో ఆ వ్యాపారంలో నా కుటుంబంతో నాతో నడిపించాడు. తర్వాత దేవుని యొక్క మహాకృప అలా జరుగుతుందన్న. కొంతమంది సేవకులు చెప్పేవారు, నువ్వు దేవుని సేవ చేయాలి, నువ్వు దేవుని సేవ చేయొచ్చు కదా, ఇంత పరిచయం చేస్తున్నావు అనేవారు. కానీ ఆయన నాకు ఎంత వ్యాపారం ఉందండి, ఎంతో లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది. నా టర్న్ ఓవర్ నెలకొచ్చి 10 లక్షల టర్న్ ఓవర్ అన్న, చిట్ ఫండ్ కానీ ఫైనాన్స్ అదే అవి చేస్తా ఉన్న టైంలో చాలా మంది సేవకులు సేవ చేయొచ్చు కదా, సువార్తకి వెళ్ళాలి, దేవుని ప్రణాళిక ఉందనేవారు. కానీ ఇనేవాడిని కాదన్న. మనసంతా డబ్బు మీద ఫైనాన్స్ చిట్ ఫండ్ చాలా విపరీతమైన బిజినెస్. ఆ టైంలో 2015 వచ్చేటప్పటికి మా అమ్మగారు క్యాన్సర్ వచ్చిందన్న కాలుకి. 2015 జరిగింది ఇది. క్యాన్సర్ రాగానే అందరూ ఏంటి పరిస్థితి ఇంకే కొంతమంది అన్నారు, ఉన్నివయ్యా పెద్దావిడి ఎంతకాలం ఉంటుందో ఉన్ని అనేవారు అన్న. కానీ లేదని నా తల్లిని తీసుకుని ఆ టెస్టులు పట్టుకుని కాకినాడ వెళ్ళాను. వెళితే టెస్ట్ హాస్పిటల్ వాళ్ళు అన్నారు, ఈమెకి 7 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది, మేము చేస్తాం ఆపరేషన్ అని చెప్పారు. అంత డబ్బు మా దగ్గర లేదు. వాళ్ళు ఒకటి చెప్పేవారు, క్యాన్సర్ కు ఆపరేషన్ జరిగితే ఒక 2 years 3 years తప్ప 3 సంవత్సరాలకు మించి ఆవిడ బ్రతకరు, ఇది మరలా ఎక్కడో సరే స్ప్రెడ్ అయిపోద్దని మాట చెప్పేవారు. హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే అక్కడికి వెళ్తే 9 లక్షలు అవుతుంది, ఆపరేషన్ చేస్తాం, వాళ్ళు ఇదే మాట. కానీ ప్రభు దగ్గర ఏడ్చేవాళ్ళం. బయట మనుషుల మాట చూస్తే
దేవుడు నమ్ముకున్నాడు, ఏం చేశాడని కొంతమంది, మరి కొంతమంది ఏమో ఉన్నాయి అలాగా ఎంతకాలం ఉంటుందో అని కొంతమంది ఎగతాళి చేయడం. సేవకు లేని వారు కూడా ఉన్నాయి అలాగా అన్న మాటలు విన్నప్పుడు దేవుని దగ్గర ఏడ్చి, నాకు సాక్ష్యం కావాలి ప్రభువా, నీ చిత్తం అయితే నా తల్లి పట్ల సాక్ష్యం కావాలని నా తల్లిని తీసుకొని చెన్నై వెళ్ళానన్న. చెన్నై వెళితే అక్కడ అడియారిలో క్యాన్సర్ హాస్పిటల్ ఉందన్న, పెద్దది. అక్కడ తీసుకువెళ్లి 33,000 రూపాయలు కట్టించుకొని 19 టెస్టులు రాశారు. రాసి టెస్టులు చేస్తామన్నారు. వాళ్ళు అన్నారు 20 రోజులు మీరు ఇక్కడే ఉండాలి, రోజు ఒక టెస్ట్ చేస్తామండి. సరే ఒక రూమ్ అద్దె తీసుకొని వెళ్తున్నాం వస్తున్నామని టెస్టులు అవుతా ఉన్నాయి. చివరికి వచ్చేటప్పటికి బయోస్కిప్ టెస్ట్ చేశారు. ఆ కంటి ముక్కను చేస్తారు. ఆ చేసిన తర్వాత అది 2 రోజులకు వస్తున్నారు. దేవుడు ఎందుకు అక్కడ ఉన్న 20 రోజుల్లో కూడా సగం రోజులు ఉపవాసంతోనే గడిపించి నాకు సాక్ష్యం కావాలి ప్రభు అని ప్రార్థిస్తుంటే 21వ రోజు ఆ టెస్ట్ వచ్చేటప్పటికి దేవుడు తారుమారు చేసేసాడు. క్యాన్సర్ కాదు అని డాక్టర్లు అక్కడే, మేము అలా రూమ్ లో డాక్టర్ ముందు కూర్చున్నాం, ఏమి చెప్తాడు డాక్టర్ అని ఎదురు చూస్తుంటే ఆ డాక్టర్ మా ముందు కూర్చొని ఒకటే మాట చెప్పాడు, బాబు నీ తల్లి క్యాన్సర్ లేదు అని చెప్పాడు. వెంటనే అక్కడే దేవుని స్తుతించి, బాబు చాలయ్యా, ఈ సాక్ష్యం కొరకే మేము బ్రతుకున్నానని స్తుతించి నేను అక్కడి నుంచి వచ్చేసి. కానీ ప్రజలందరూ అసలు అవన్నీ వదిలేమన్నారు. మాకు ఆత్మీయులు కూడా, దేవుని ఎరిగిన వారు కూడా ఉన్నవయ్యా ఆవిడని ఎందుకు తిప్పుతారు అని బాధ పెట్టారు. కానీ నా తల్లి అనేది ఆ వృద్ధాప్యంలో కూడా టెస్టులు చేస్తున్నప్పుడు బాధపడేదన్న, ఎందుకు నన్ను ఈ వృద్ధాప్యంలో నన్ను ఎందుకు ఈ టెస్టులతో బాధపడుతున్నామంటే ఆవిడ ఏడ్చేదన్న. ఎందుకంటే వాళ్ళ కంతుల కోసం ఆ శరీరం అంతా కంతులు నొక్కుతుంటే, ఆ కోస్తుంటే ఆ రక్తం తీస్తుంటే విలవిల్లాడిపోయేదన్న. కానీ నా దేవుడు గొప్ప దేవుడుగా నా తల్లి యొక్క ఆ వ్యాధి లేకుండా చేసి గొప్ప అద్భుతం చేశాడన్న మన పక్షాన. ఆ టెస్ట్ ఆ యొక్క కంతి కూడా దేవుడు అద్భుతంగా ఒక చిన్న వైద్యంతోనే ఇక్కడ అనపతి తీసుకొచ్చి తీసుకొచ్చేసారు. వాళ్ళు అక్కడ 70,000 అడిగారన్న ఆ చిన్న కాయ తీసేయడం. మాకు వద్దు బాబు, క్యాన్సర్ కాదని తెలిసిన తర్వాత దాన్ని తీసేయడానికి 70,000 అడిగారు. లేదు బాబు, మాకు ఒక సాక్ష్యం కోసం వచ్చాం చాలు అని మండపేట వచ్చి అనపతి చూపిస్తానన్న. ఇక్కడ వాళ్ళు చిన్న హాస్పిటల్లో 7,000తో ఆ చిన్న కాయ తీసేసాడు. దేవుడు నా తల్లిని బట్టి చాలా సంతోషించాను, స్తుతించానన్న. అమ్మ జరిగిన తర్వాత కూడా చాలా మందిని ఎవరు సేవ చేయాలేమో, దేవుడు ప్రణాళిక ఉందేమో అంటా ఉండేవారన్న. కానీ వినలేదు. 2018 వచ్చేటప్పటికి ఈ కాల్ మనీ వచ్చిందన్న. ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ కూడా అప్పుడు డబ్బులు చల్లా చెదురు అయిపోయిన రోజులు. ఆ టైంలో ఇంచుమించు నాకు ఒక 10 lakhs వరకు 10 లక్షల వరకు చెదిరిపోయాయి డబ్బులు. అయినా వదలలేదు, అలాగే జరుగుతాయిలే, మరలా మన డబ్బు మనకు వస్తుందిలే అని. అలాగే 18, 19 జరిగామన్నా. 19లో దేవుడు ఒక దర్శనం చూపించాడు అన్న. నా భార్యకు ఒక దర్శనం చూపించాడు. ఒక 3 వ్యక్తులు వచ్చి ఒక ఇన్విటేషన్ తీసుకుని వచ్చి తనని పిలిచి, అమ్మా గాడ్ గ్రేస్ ప్రభు కుమార్ అన్నారా అని పిలిచారు అన్న. బయట నిలబడి, గుమ్మంలో నిలబడి, గాడ్ గ్రేస్ ప్రభు కుమార్, నా భర్త పేరు ప్రభు కుమార్ అండి, కానీ గాడ్ గ్రేస్ కాదే మా ఇంటి పేరు అని అంటే, లేదు లేదు దేవుడు ఈ ఇన్విటేషన్ ఒక ఆయన ఇమ్మన్నాడు, గాడ్ గ్రేస్ అంటే ఆ ఇన్విటేషన్ నా యొక్క భార్య తీసుకుందన్న. దేవుడి దర్శనాన్ని బట్టి మీరు పని చేయాలి దేవుని పని అని చెప్పి ఆ వచ్చిన వ్యక్తుల ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. అప్పుడు అనేక మంది సేవకులు కూడా ఏమన్నారంటే, మీకు దేవుడి సేవ ఉంది చెయ్యాలని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ దర్శన రూపం రుజువు చేసుకున్నాం. అసలు వాళ్ళు చెప్పినా మీరు వినలేదు. ముందు చాలా మంది చెప్పారు కానీ ఏదో ప్రణాళిక ఉంది, దేవుని ప్రణాళిక మీ పట్ల ఉందని చెప్పినా మీరు గ్రహించలేదు, వినలేదు. కానీ దర్శనం ద్వారా కూడా సిస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. అప్పటి నుంచి వీక్లీ 1 time, వారానికి ఒక రోజు ద్వారపూడి గ్రామం ఒక రూమ్ అద్దెకి తీసుకుని వారానికి ఒక రోజు వచ్చి చిన్న ప్రార్థన జరిగించుకుని వస్తూ వెళ్ళిపోయేవాళ్ళం. మనం 20లో కరోనా పరిస్థితులు, 21 కరోనా వచ్చేటప్పటికి భార్య భర్తలు మా ఇద్దరు కరోనా వచ్చేసింది. ఇద్దరు చెరువు పక్కన మంచం మీద పడ్డాం. చాలా పీక్ స్టేజ్, చాలా సీరియస్ అయిపోయిన పరిస్థితులు. మళ్ళా దేవుని దగ్గర మళ్ళీ క్షమాపణ అడిగాం, అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము తెలియక ఒకవేళ ఇంకా నీ సేవ చేయలేకపోతున్నామేమో, ఇక్కడైనా సేవ చేస్తామయ్యా, పూర్తిగా వెళ్ళిపోతామని దేవుని పాదాలు పట్టుకున్నామన్న ఇద్దరం. దేవుడు మహాకృప ఇద్దరిని సజీవులుగా బ్రతికించి ఒకే గదిలో ఉండేవాళ్ళం మన మా కుటుంబం అంతా అద్దెకి. నా పిల్లలు ఇద్దరు, నేను మన భార్య. కానీ నా పిల్లలకు ఆ కరోనా అంటకుండా వాడు వండేవాడు, బాబు తెచ్చేవాడు, పాప ఉండేది, మేమిద్దరం తిని అలాగ ఉండేవాడు. పిల్లలకు కరోనా అంటకుండా ఒక్క గదిలో ఉండి దేవుడు మనం బ్రతికించాడు. తర్వాత ఈ కన్ని పరిస్థితులు, ఈ కరోనాలో కొంతమంది మనకి ఇవ్వాల్సిన వాళ్ళందరూ చనిపోయి ఇంచుమించు 22 లక్షల రూపాయలు స్పాయిల్ అయిపోయిందని.
ఇవ్వవలసిన చనిపోవడం, కొంతమంది ఊళ్ళు పెట్టి వెళ్ళిపోవడం. ఏంటి పరిస్థితి? దిక్కుతోచట్లేదు. ఫైనాన్స్ డబ్బు అంతా ప్రజల్లోనే పెట్టుంచేశారు. అవునా, అలా వెళ్ళిపోయింది కదంతా. వడ్డీలు తేవడం, వీళ్ళకి సరిపెట్ట వడ్డీలు తేవడం, అలాగే ఇబ్బంది అయిపోయింది. దేవుని దగ్గర అడిగాం, ప్రభు నీ పూర్తి సేవకి వెళ్తావు, ఏం చేయమంటావు? ఇదిగో నీ సేవకి నీకు చూపించే మార్గాన్ని వెళ్ళని మరలా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. సో అప్పుడు గ్రహించుకున్నారు దేవుని యొక్క సేవ పిలుపు మాకు ఉందన్న విషయం. ఎప్పుడైతే దేవుడు బ్రతికించాడు అప్పుడు నిర్ధారణ చేసుకున్నాం. ఎప్పుడు ఎలాగెళ్తాం? ఎంత అప్పుతో ఎలా వెళ్తాం? 22 అంతా ప్రార్థన చేసాం. ఒక వీక్లీ ఈ ప్రార్థన పరిచయం జరిగిస్తానే ఉన్నాం. 23 వచ్చిన తర్వాత పూర్తిగా మేము అనుకున్నాం చేస్తే దేవుని సేవ చేయాలి ప్రభు అని. సేవ కోసం దేవుని దగ్గర సమర్పణ చేసుకుని ద్వారపూడి గ్రామం రావడానికి మా దైవజుని అడిగాం, అన్నా మేము పూర్తి సేవకి వెళ్తామన్నా అంటే, సరే వెళ్ళండి తమ్ముడు, దేవుడు కార్యం చేస్తాడు వెళ్ళండి అని దైవజుని ప్రోత్సహించారు. గాని దైవజుని సపోర్ట్ అయితే తక్కువ. కానీ దేవుడు విడిచిపెట్టకుండా ఈ సేవ పరిచయం జరిగించడానికి దేవుడు ద్వారాలు తెరుస్తూ వచ్చాడు. ఆశ్చర్యకరంగా ఈ సేవను జరిగించి ఈ రోజున ఇక్కడ జరుగుతున్న ఈ సేవ కూడా ఆధారం ఏమీ లేదని 22 లక్షల అప్పుతో వచ్చిన మాకున్న చిన్న ప్రాపర్టీ, ఒక చిన్న గవర్నమెంట్ ఇచ్చిన ఒక గది, దాన్ని అమ్మి వచ్చిన అప్పులు తీర్చుకొని ఇంకా ఇంచుమించు 16 లక్షల రుణంతో ఇంకా ఉన్నాయి. దానితోనే దేవుడు చెప్పాడు, బాబు సేవకులంటే వీళ్ళు ఎలా ఒప్పుకోరు కదయ్యా అంటే. ఇప్పుడు అంత అప్పుని మీరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలం, ఇల్లు అమ్మేసేస్తే ఇంకా అవి పోగా ఇంకా 16 లక్షల అప్పుతోనే మీరు సేవకు వచ్చారు. అవునా? మరి అటువంటి సమయంలో ఈ 16 లక్షల అప్పున్న వాళ్ళందరూ కూడా దేవుని సేవని వంక పెట్టుకొని పారిపోతున్నాడని గాని, లేకపోతే నిందలేయడం, అవమానించడం. సాధారణంగా మనుషులు డబ్బులు అప్పులు ఉన్నప్పుడు మనం సేవకి వెళ్తున్నామంటే ఇది ఒక వంక పెట్టుకుని తప్పించుకోవడానికి పోతుందని హేళన చేస్తా ఉంటారు కదా. అటువంటి పరిస్థితులు ఎదుర్కోలేదా? అలాంటి పరిస్థితులు వచ్చాయన్నా. కానీ ఇద్దరు ఉపవాసం ఉండి ఒక రోజు ప్రార్థన చేసామన్నా, పొద్దు నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి, ప్రభువా నీ సేవ చేయడం నీ చిత్తమే అయితే, నీ పిలుపు మాకు కరెక్ట్ అయితే, ఈ రుణాలు ఉన్న వాళ్ళందరితో నువ్వే మాట్లాడు ప్రభు అని ఒక రోజంతా ఉపవాసం ఉండి రెండో రోజు ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళామన్నా. మేము ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళారు. ఇద్దరం వెళ్ళి వాళ్ళ ముందు నిలబడ్డాం. అమ్మా మీ రుణం మేము తీర్చేస్తాం, మేము దేవుని పిలుపుకి వెళ్ళాలనుకుంటున్నామంటే దేవుడు వారితో మాట్లాడి ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారన్న. దేవుని స్తోత్రం. మీరు సేవకి వెళ్ళండి, మా రుణం మీరు వెళ్ళి తీర్చండి. అదే మీరు వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా దేవుని పిలుపు మాకు ఉందని చెప్పి సరాసరి మీరు సేవకుని అక్కడ నుంచి వచ్చేస్తే మా డబ్బులు ఇట్లా కావాలనే తప్పించుకోవడానికి దేవుని సేవను వంక పెట్టుకుని వెళ్ళిపోయాడని చెప్పని చేస్తే ఆ దేవుని నామానికి ఎంత అవమానకరంగా ఉండేదో. అవునండి. కానీ సేవకు వచ్చినంత ఎన్నో నిందలు వచ్చాయి. కానీ ప్రభు చెప్పాడు, నా పిలుపు నా వైపు మీరు చూడండి, నేను మిమ్మల్ని వాడుకుంటానని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. ఈ రోజు ఈ ద్వారపూడి గ్రామానికి వచ్చి ఈ పరిచయం జరిగించడానికి దేవుడి తన కృప చూపుతున్నాడు. దేవుడే అందరితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎంత లోట్లున్నా, ఒకవేళ ఒక్కొక్క రోజు తినడానికి లేకపోయినా దేవుడే ఎవరో ఒకళ్ళ బిడ్డల చేత పోషించుకుంటూ, ఏ ఆధారం లేకపోయినా దేవుడి ఆధారం ఈ రోజు పరిచయం నడిపిస్తున్నాడు. ఈ రోజు ఈ విధంగా దేవుడు నా జీవితాన్ని పరిచయంలో నడిపిస్తున్నాడు. నేను ఒక మాటే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నా, దేవుని పిలుపుని ఎరిగి దేవునికి లోబడితే దేవుడు పోషిస్తాడన్న విషయం నాకు పూర్తిగా అర్థమైందన్న. ఈ సాక్ష్యం ద్వారా కూడా అనేక మందికి చెప్పాలనుకున్న ఒక మాట అయితే ఏంటంటే, భక్తి చేస్తే నామకార్థంగా భక్తి చేయొద్దు, దేవుని దగ్గర ఖచ్చితమైన భక్తి చేస్తే దేవుడు ప్రతి ఒక్కరిని తలగా ఉంచుతాడన్న సాక్ష్యం అయితే నేను పూర్తిగా రూఢీపరిచి నమ్మగలుగుతున్నాను. మీ జీవితం నెరవేరింది. అది నెరవేరింది. ఈ సాక్ష్యమే నా జీవితంలో ఇంతవరకు నడిపిస్తూ వచ్చింది. ఇక మీద కూడా ఈ సాక్ష్యం ద్వారా అనేక మందిని బలపరచాలి ఆశ. దేవుడు ఈ రీతిగా మీ ద్వారా ఈ యొక్క సాక్ష్యాన్ని మీ అందించడానికి మీ ముందు నిలబడ్డాను. కానీ గ్రహింపు లేకుండా దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు, మీ మీద ఆయన ప్రణాళిక ఉందని మీకు తెలియకుండా ఆయన ఎన్ని అద్భుతాలు చేసుకుంటూ ఆయన వైపు మిమ్మల్ని పిలుచుకోవాలని ప్రయత్నం చేస్తారని మీకు గ్రహించలేదు. చాలా కాలం వృధా చేశారు. చాలా కాలం అన్న. కానీ ఇక చివరికి కరోనా సమయానికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభువా నీ ప్రణాళిక మా మీద ఉంది, నీ సేవకు వస్తామని తీర్మానం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఈ పరిచర్యకి మీరు ఉండటానికి ఇదంతా సొంత మందిరమేనా బ్రదర్? సొంత మందిరమేనా? ఇది సొంత ఇల్లేనా మీరు ఉండేది? లేదన్నా, ఇక్కడ అద్దెకి వచ్చామన్నా. సో మీకు ఇల్లు లేదు? ఇల్లు లేదన్నా. మందిరం కూడా లేదు? మందిరం కూడా లేదన్నా. ఇది అద్దెకే. సో మీరు అద్దెకుంటూ ఇక్కడ సేవ చేస్తున్నారు, సేవ జరిగిస్తున్నారు. మరి అద్దెకున్నటువంటి ఈ ఇంటి వాళ్ళు ఇక్కడ మీరు ఆరాధన జరుపుకోవడానికి ఇవన్నీ ఈ రేకులు వేసుకోవడానికి వీటికి వాళ్ళు ఒప్పుకున్నారా? దేవుని దగ్గర ప్రార్థించామన్నా. మొదట్లో మేము వచ్చినప్పుడు ఒకళ్ళు హౌస్ మీద వాళ్ళ రూమ్ కట్టుకుని మాకు ప్రేయర్ టవర్కి ఇచ్చారు.
కానీ వారి కొన్ని ఆర్థిక పరిస్థితుల చేత వాళ్ళు అమ్మేసుకున్నారు. తర్వాత ప్రభు ఏంటి పిలిచావు, మేము ఎక్కడ సేవ చేయాలి ప్రభు అంటే ప్రభు చెప్పాడు, నీ వెళ్ళు నీ ఇంటి వాళ్ళతో నేను మాట్లాడతానని చెప్పాడు. వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సేవ ఇలాగ ఉంది, దేవుని పిలుపుతో వచ్చామనంటే మీరు ఖచ్చితంగా వేసుకోండి పాస్టర్ గారు, దేవుని పనికి మాకు ఆటంకం లేదు అని ఒక మంచి మాట వారి ద్వారా ప్రభు మాట్లాడిచ్చాడు. వారి మాట్లాడటం వెంటనే ఈ పరిస్థితులు వేయడానికి కూడా, ఈ రోజు ఈ షెడ్ వేయడానికి కూడా ఏ ఆర్థిక స్తోమత లేదు. ఒక చిన్న అప్పు చేసి, కొంతమంది బిడ్డలు వారి కష్టార్జితం కొద్ది తీసుకొచ్చి కొంత అప్పు చేసి ఈ షెడ్ వేయడానికి దేవుడు కృప చూపాడు. ఈ రోజు అనేక మంది బిడ్డలు బాగుపడడానికి, స్వస్థపరచబడడానికి దేవుడు తాను పిలుపులో ఉన్న బిడ్డలకి కార్యం చేయక మానుడు అనడానికి ఇప్పటికీ ఎన్నో కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు అన్న. దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు, ఈ రోజు పోషిస్తున్నాడు. మంచిది బ్రదర్. అంటే దేవుని యొక్క సేవకు వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నీ మానసికంగా ఇబ్బంది పెట్టినా కూడా ఆయన పాదాలు పట్టుకొని సేవలోనే కొనసాగుతూ ఉన్నారు. మందిరం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, అంటే కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు మీరు. చాలా పరిస్థితులు, తినడానికి లేని పరిస్థితులు, ఒక్కొక్కసారి అసలు ఏంటి సాయంత్రం అనటా కూడా ఉండేది కాదు. కొన్ని సేవకి వెళ్ళారు, సపోర్ట్ చేద్దాం అనుకున్న వ్యక్తులు కూడా నిందలు వేసే పరిస్థితులు. ఈ రోజున ఒక వ్యక్తి కింద ఉన్నవాడు పని చేస్తాడంటే సహకరించే వ్యక్తులు ఎత్తువలే కానీ నిందలు వేసే పరిస్థితి. ఒక్కొక్క రోజు అయితే వీడు వ్యభిచారుడు, వీడి దొంగ, లేకపోతే వీడు ఎక్కడికి వెళ్తే ఆ కుటుంబం పాడైపోద్దని నిందలు ఎన్నో వేశారన్న. ఆ వ్యక్తులు ఎవరని చెప్పడానికి కాదు గాని ఇటువంటి నిందలు అనేక మంది ద్వారా వచ్చాయి. అయిన వారు విడిచిపెట్టిన రోజులు ఉన్నాయి, కట్టు పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు. కానీ ప్రభు దగ్గర ఒకటి కనిపెట్టాం, ప్రభువా నీ కోసం వస్తే ఎన్ని నిందలను వస్తాయి, కానీ ఈ నిందలను ఒక ఆశీర్వాదకరం మారుస్తావని ఒక్క ప్రార్థన మేము చేసామన్న. ఆ ప్రార్థన ఈ రోజున మమ్మల్ని తల ఎత్తుకునేటట్లుగా ఈ ప్రాంతంలో నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ సేవ ప్రారంభించి 4 సంవత్సరాలు ఎందుకు బ్రదర్? మీరు సేవకు వచ్చి 2023 వచ్చామన్న. మే నెల 8వ తారీఖు వచ్చాము. అంతే, 2 సంవత్సరాలు పూర్తి సేవకు వచ్చాను. పూర్తి సేవకు వచ్చి 2 సంవత్సరాలు. ఇప్పుడు ఎంతమంది దేవుడు కట్టాడు ఇక్కడ? ఎంత సంఘాన్ని కట్టాడు దేవుడు? ఒక 40 మంది వరకు బిడ్డలు వస్తున్నారు. ఓకే. దేవుడు వారితో మాట్లాడుతూ వారిని బలపరుస్తున్నాడు. సొంత మందిరాల కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తామన్నా. లాస్ట్ ఇయర్ కూడా ఒక కుటుంబాన్ని దేవుడు లేపి ఇక్కడ దూరంగా ఒక కానవరం అనే ప్రాంతం ఉందన్న. దేవుడు చెప్పాడు 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టమని చెప్పారన్న. ప్రతి 3 నెలలకి ఒక మీటింగ్స్ పెడతా ఉంటే ఒక ఆశీర్వాదం వినిపింప చేస్తా ఉన్నాడు. ఆ మీటింగ్స్ పెట్టడానికి ఏమున్నా లేకపోయినా దేవుని మీద ఆధారపడితే ఆ 3 రోజుల మీటింగ్ తర్వాత ఒక ఆశీర్వాదం అన్న. ఆగస్టులో మీటింగ్స్ పెట్టామన్నా, 4 ఆత్మలు రక్షించుకున్నాడు అన్న దేవుడు. మరలా నవంబర్ లో మీటింగ్స్ పెట్టాం. ప్రభు ఒక ఆశీర్వాదం వినిపింప చేస్తా అన్నావుగా, ఎక్కడ అంటే ఒక కుటుంబం లేసి, ఇదిగో మేము అయ్యా ఒక మందిరానికి ఒక స్థలం ఇవ్వాలనుకుంటున్నామండి, ప్రార్థన చేయాలని ఒక కుటుంబం లేచారు. దేవుని స్తోత్రం. ప్రభు మరి మొన్న ఈ నెల కూడా మీటింగ్స్ పెట్టామన్నా, 12, 13 పెట్టాము. దేవుడు ఈ మీటింగ్ లో కూడా ఆనంద పండుగలను పెట్టమన్నాడు. ఆ పాటను పెట్టి కూడా దేవుని దగ్గర ప్రార్థించి 2 రోజులు మీటింగ్స్ పెట్టాము. ఏంటి ప్రభు ఆనందం అని పెట్టమన్నామని దేవుని దగ్గర ప్రార్థిస్తే ఒక చనిపోసిన వ్యక్తులను కూడా దేవుడు బ్రతికించాడు. దేవుడు అద్భుతంగా హాస్పిటల్లో చనిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థించి వచ్చామన్నా, దేవుని దగ్గర ఆయన చిత్తాన్ని కోరినప్పుడు దేవుడు వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఆయుష్ని పోసాడన్న. ప్రభు చెప్పాడు, ఇదే ఆనందం అంటేనన్నా. ఈ లోకంలో సంపాదించే ధనము, ఆస్తులు, ఈ భోగభాగ్యాలు కాదు, నా కొరకు ఆత్మలను సంపాదించడమే నిజమే నాకు ఆనందం అని ప్రభు ఆ సాక్ష్యాన్ని బట్టి ఈ రోజు సంతోషించి స్తుతించడానికి ఏమున్నా లేకున్నా దేవుని బట్టి ఆనందిస్తున్నామన్నా. సో సంఘం కూడా అంత ధనికులు కాదు, అందరూ పేదవాళ్ళు, అందరూ కూలి పనులు చేసుకునే వాళ్ళు. ఇది చాలా విలేజ్ అన్నది, ద్వారపూడి గ్రామానికి చివరి కాలనీ. అదే చూస్తా, నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చాను నేను. ఈ ప్రాంతం కూడా అందరూ ఇప్పుడు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. చాలా ఇప్పుడు వచ్చి ఇక్కడ చిన్న చిన్న పనులు చూసుకుంటూ బ్రతుకుతున్న వాడే. దేవుడు వారి ఎలా నడిపించినా ఇవ్వకపోయినా దేవుడి పోషించుకుంటూ నడిపిస్తున్నాడు అన్న. మంచిది, చాలా సంతోషం. దేవుడు మీ మీద ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చుకొని తల్లి గర్భంలో మిమ్మల్ని పిండముగా రూపించినప్పుడే ఇర్మియాతో మాట్లాడినట్లు ఆయన మిమ్మల్ని సేవ కొరకు ఏర్పాటు చేసుకుని ఈరోజు ఆ శ్రమల కొలిమిలోనూ మిమ్మల్ని నలగొట్టి నిలబెట్టుకొని ఈరోజు ఈ పరిచర్యని దేవుడు ఏర్పాటు చేశారు. మంచిది, మీ ప్రార్థన, మీ శ్రమ, దేవుని పాదాలు పట్టుకొని మీరు ఆయన దగ్గర గోజాడే తీరు దేవుడు ఊరకనే పోనివ్వడం. మీ సేవకి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు తొలగించి అద్భుతమైనటువంటి పరిచర్య, ఇంకా మంచి మందిరాన్ని,
సమస్తాన్ని దేవుడు మీకు కలగజేసి ఏర్పాటు చేస్తాడు. అలా కలగ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం, మా సంఘం కూడా ప్రార్థన చేస్తారు. మీ సంఘానికి మీకు ప్రత్యేకంగా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ సాక్ష్యాన్ని ఇంకా దేవుడు దీవించి అనేక ప్రాంతాలు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, చూశారు కదా, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీరు విన్నారు. ఇటువంటి దేవుని గ్రహింపు లేక, దేవుడు చేసే కార్యాలని తెలుసుకోలేక, దేవుడు పిలిచిన లెక్క చేయక, వారి సంవత్సరాలు గతించిపోతున్నా కూడా దేవుని వైపు చూడకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈరోజు బ్రదర్ విషయంలో కూడా అదే జరిగింది. తన తల్లి దగ్గర నుంచి దేవుడు ఎన్నో కార్యాలు చేసినా కూడా వ్యసనాల్లో పడిపోయి పూర్తిగా తన భార్య నీ పాదాలు పట్టుకుంటాం ప్రభువా అని దేవుని పాదాల దగ్గర తల వంచి తీర్మానం చేసుకునేంత వరకు వారి గ్రహింపు రాలేదు. దేవుని ప్రణాళిక ఉంది, దేవుని సేవ చేయాలని గ్రహింపు రాలేదు. కానీ దేవుని యొక్క పిలుపు ఉందని తెలుసుకొని గ్రహించుకున్న తర్వాత శ్రమల్లో దేవుడు నలగొట్టి ఒక బలమైన పాత్రగా ఈరోజు ఈ ప్రాంతంలో దేవుని యొక్క పని కొరకు ఆయన వాడుకుంటున్నారు. ఇక్కడ సంఘాన్ని నేను చూస్తున్నాను, చాలా మంది మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మందిరం లేదు, అలాగే ఇక్కడ సొంత ఇల్లు లేదు. ఇబ్బందుల్లో నుంచి వచ్చి నిలబడి దేవుని సేవ చేస్తూ ఉన్నారు. దేవుని సేవలో ఎన్ని శ్రమలైనా శోధనలైనా తప్పనిసరిగా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడంటానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అనుభవాలు మనం చూస్తాం. భక్తుల చరిత్రను దేవుడు మార్చాడు. మీరందరూ ప్రార్థన చేయండి, సేవకుని యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇక సంఘాన్ని దేవుడు దీవించాలని, మంచి మందిరాన్ని దేవుడు వారికి బహుమానంగా ఇవ్వాలని ప్రార్థన చేయండి. మీ అందరూ ప్రార్థన సహాయ సహకారాలు అందరూ బ్రదర్కి అందించండి. ముఖ్యంగా మీలో ఎవరైనా ఏదైనా మందిరం విషయంగా దేనికైనా సహాయం చేయాలని తలంపు మీకు వస్తే మమ్మల్ని సంప్రదించండి. బ్రదర్ నంబర్ మీకు నేను డిస్ప్లేలో ఇస్తాను, నా నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంచుతాను. మీరు ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలనుకున్నా, లేదు సంఘంలో ఎక్కడైనా ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి ఆయన పిలవాలనుకున్నా, మీరు ఏదైనా సహాయం చేయాలనుకున్నా తప్పనిసరిగా వారిని సంప్రదించే ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మళ్ళీ మరొక సాక్ష్యంతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు దేవుడు మీకు నాకు తోడైండునుగాక. ఆమేన్.